హైదరాబాద్ అంబర్పేటలో తుపాకీ కలకలం సృష్టించింది. అలీ కేఫ్ దగ్గర అంబర్పేట్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఎలక్ట్రిక్ టూ వీలర్ బైక్ ను ఆపి చెక్ చేయగా డిక్కీలో కంటిన్యూడ్ పిస్తోల్ పోలీసుల కంటపడింది. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ధమరా అరుణ్ కుమార్ అనే వ్యక్తి మల్కాజ్గిరిలోని మారుతినగర్లో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తన రెండో భార్యను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. మల్కాజ్గిరికి చెందిన మహ్మద్ అబూ, యాకుత్పురాకు చెందిన మీర్ ముజమిల్ అనే వ్యక్తులు అతడికి ఆయుధం సమకూర్చినట్లు విచారణలో వెల్లడైంది. బీహార్లోని ముంగేర్ నుంచి ముజమ్మిల్ తుపాకీతో పాటు బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి అరుణ్ కుమార్ కు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి దేశీయ తుపాకీ, 6 లైవ్ బుల్లెట్లు, ఈవీ వెహికల్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంబర్పేట్ పోలీసులు.